హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనకి బుధవారం రోజు టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో టెస్ట్ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు గైస్, మొత్తానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్కి టెస్ట్ బాధ్యతలను చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి చేపట్టబోతున్నాడు. లైక్ డిసెంబర్ నుంచి తాను బరిలోకి దిగుతాడని తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా ఫుల్ టైం కెప్టెన్గా, టెస్ట్ కెప్టెన్గా జో రూట్ని కట్టబెట్టడం అయితే జరిగింది. తనకు కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పారు. మనందరికీ తెలుసు, 65 మ్యాచ్ల్లో తను 27 మ్యాచ్లు గెలిపించాడు. చాలా మంచి రికార్డు కలిగిన వాడని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో బంగ్లాదేశ్కి కూడా మెహదీ హసన్ మిరాజ్ని కెప్టెన్సీ హోదా నుంచి తప్పించి తన ప్లేస్లో వేరే కెప్టెన్ అయితే నియమించడం జరిగింది బంగ్లాదేశ్కి. ఎందుకంటే తన హయాంలో అంత అనుకున్నటువంటి రిజల్ట్స్ అయితే రాలేకపోవడం వల్ల కెప్టెన్సీ మార్పు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నజ్ముల్ హుసేన్ షాంటా మాత్రం టెస్టులకే కొనసాగించబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా టెస్ట్ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ 1 ట్రావిస్ హెడ్ థర్డ్ నుంచి 2 ప్లేస్లో అయితే ఎగబాకడం జరిగింది ఈ వారం. అండ్ ఇక నెంబర్ 2 హ్యారీ బ్రూక్ ఫస్ట్ నుంచి 2కి వెళ్ళిపోయాడు. 3 నుంచి 2కి రావడం జరిగింది. అండ్ ఇక నెంబర్ 3 జో రూట్ 1 నుంచి 2 ప్లేస్లోని దిగజారడని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెంబర్ 4 స్టీవ్ స్మిత్. నెంబర్ 5 టెంబా బహుమా లాస్ట్ వీక్ మేబీ 7th ప్లేస్లో ఉన్నాడు. తను 2 స్థానాలను మెరుగుపరుచుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఈ వారం. అండ్ ఇక నెంబర్ 6 వచ్చేసి కమిందు మెండిస్. నెంబర్ 7 శుభ్మన్ గిల్. నెంబర్ 8 రచిన్ రవీంద్ర. నెంబర్ 9 యశస్వి జైస్వాల్. అండ్ 10 దినేష్ చండిమల్. నెక్స్ట్ ఆల్రౌండర్స్. నెంబర్ 1 రవీంద్ర జడేజా తన స్థానాన్ని తాను సుస్థిరం చేసుకున్నాడు. వారాలు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా తన ర్యాంకింగ్ మాత్రం పదిలంగానే ఉంచుకోగలిగాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 2 మార్కో యాన్సన్. నెంబర్ 3 మిచెల్ స్టార్క్. నెంబర్ 4 మెహదీ హసన్ మిరాజ్. నెంబర్ 5 ప్యాట్ కమిన్స్. నెంబర్ 6 వైన్ ముల్డర్. నెంబర్ 7 వాషింగ్టన్ సుందర్. నెంబర్ 8 గస్ ఎకిన్సన్. నెంబర్ 9 జస్టిన్ గ్రీస్. అండ్ 10 షమర్ జోసెఫ్. వెస్టిండియన్స్ ఈ వారం రాతదేయాలని చెప్పుకోవచ్చు. అగెన్స్ట్ పాకిస్తాన్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఈ ర్యాంక్స్ అయితే వీళ్ళ వశమైతే అని చెప్పుకోవచ్చు 2 టెస్ట్ మ్యాచెస్లో. అండ్ ఇక బౌలర్స్. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా తన స్థానాన్ని తాను పదిలం చేసుకోగలిగాడు. నెంబర్ 2 మ్యాట్ హెన్రీ. నెంబర్ 3 మిచెల్ స్టార్క్. నెంబర్ 4 ప్యాట్ కమిన్స్. నెంబర్ 5 మార్కో యాన్సన్. నెంబర్ 6 స్కాట్ బోలాన్. నెంబర్ 7 నోమన్ అలీ. నెంబర్ 8 కగిసర్ రబాడా. నెంబర్ 9 జోష్ హెజల్వుడ్. అండ్ 10 నెథన్ లయన్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ICC
టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.